బాబు అప్పుడు కడుపుతో వెళ్ళింది కదయ్యా, ఆడపిల్ల మగపిల్లాడా అని అడిగానయ్యా. ఇప్పుడు అవన్నీ ఎందుకులే అందయ్యా. ఆడపిల్లటి యాదమ్మా. ఇప్పుడు ఇప్పుడు నా కూతురు కష్టాల్లో ఉందట. అవునా అయ్యా? అవును, వాళ్ళని ఎలాగైనా కాపాడుకోవాలి. వస్తాను. థ్యాంక్ యూ. చందు, ఒక విషయం ఆంటీతో డిస్కస్ చేయాలి. ఏ విషయం? ఆఫీస్ అకౌంట్స్లో చాలా గందరగోళాలు ఉన్నట్టున్నాయి. గ్యారంటీగా చెప్పలేను, కానీ ఎందుకో నాకు చాలా తేడాగా అనిపిస్తున్నాయి. అందుకే కొన్ని ఫైల్స్ ఇంటికి తీసుకొచ్చాను. ఏంటి, రోజంతా పనిచేసి మళ్ళీ ఇంటికి కూడా తెచ్చావా? ఇది ఆంటీ ఇల్లు, ఇది ఆంటీ బిజినెస్. ఇక ఇల్లు ఏంటి, ఆఫీస్ ఏంటి? నీ మాటలు వింటుంటే రొటీన్ డైలాగ్ అయినా ఒకటి గుర్తొస్తుంది. ఏంటి? కొంతమందికి ఆఫీసే మొదటి పెళ్ళం అంటారు కదా, అది. ఇక నన్ను మర్చిపోయేలా ఉన్నావు. ఓకే ఓకే, ఈసారి నుంచి తీసుకురానులే. అంత పని చేయకు. నేను అదే అంటున్నాను. చందు, ఆంటీ మన కోసం ఎంతో చేసింది. మనం ఉండే ఈ నెలలో మనకి చేతనైన సాయం చేద్దాం. ఏమంటావు? కరెక్ట్ అంటాను. మాట నూరుకుంటే కాదు, నువ్వు కూడా నాకు వర్క్లో హెల్ప్ చేయాలి. నేనా? ఏ, నువ్వు లెక్కల్లో జమ్ కదా. ఓ గంట ఫైల్ చూసి ఆ తర్వాత భోంచేద్దాం. ఓకే? ఓకే బాస్. హైదరాబాద్ కార్పొరేషన్ వాళ్ళు ఓటర్ లిస్ట్ అంతా కంప్యూటరైజ్ చేసి ఉంటారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఓటర్స్ లిస్ట్. ఈ ఓటర్స్ లిస్ట్లో సుజాత అన్న పేరు వాళ్ళు ఎంతమంది ఉంటారో. సుజాత. గాడ్, ఎంతమంది సుజాతలు. నా సుజాత ఎవరని? నా సుజాతకి ఇప్పుడు 40 నుంచి 44 సంవత్సరాల వయసు ఉంటుంది. ఎస్, 40 నుంచి 44 సంవత్సరాల వయసు నా సుజాతల అడ్రస్ కావాలి. ఓ, 240 మంది. ఈ 240 మందిలో నా సుజాత ఎవరో ఒక్కరై ఉంటారు. వెతుకుతాను. ఈ 240 అడ్రస్లు ప్రింట్అవుట్ తీసుకుని ప్రతి అడ్రస్కి వెళ్తాను. ఏదో ఒక చోట నా సుజాత నాకు కనిపిస్తుంది. టోటల్ ఎంత వచ్చింది? ఇదిగో. ఎస్, దొరికింది. ఏమైంది? ఆంటీ వాళ్ళ అల్లుడు అకౌంట్స్ తారుమారు చేశాడు. పిన్ని వచ్చినట్టుంది. ఉండు, తలుపు తీసొస్తాను. కార్తీక్, యశోధర మేడం వస్తుంది. యశోధరానా? అవును, నేను కిటికీలోంచి చూశాను. చూడు, తనే బెల్ కొడుతుంది. ఇప్పుడు ఇక్కడ కావిడి ఎలా? తెలీదు కార్తీక్. ఇప్పుడెలా? నువ్వు ఆఫీస్కి వెళ్ళావు కదా, ఎవరో ఫాలో అయ్యి తనకు చెప్పుంటారు. కార్తీక్, ఆవిడ లోపలికి వస్తే
పని చేద్దాం రా. చందు, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? ఏమైందమ్మా? ఎనీథింగ్ రాంగ్? ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తున్నారు? వైదేహి ఏమైనా? అదేం కాదంటీ, చందు వాళ్ళ మమ్మీ చందుని ఎవరికిచ్చైతే పెళ్లి చేయాలనుకుందో వాళ్ళ అక్క. వాళ్ళ అక్క? ఇక్కడికి వచ్చింది పిన్ని, నేను చూశాను. అవునాంటీ, ఆవిడ డోర్ బెల్ కొడుతుంటే ఏం చేయాలో తెలియక మేము వెనక డోర్ నుంచి వచ్చేసాం. ఆంటీ, మేము మా ఫ్రెండ్ సుధీర్ దగ్గరికి వెళ్తాం. ఒక్క నిమిషం, మీరు చెప్తుంది నాకేమీ అర్థం కావటం లేదు. ఎవరు మా ఇంటికొచ్చింది? మా అమ్మ ఒక అతనితో నాకు సంబంధం కుదిరిచిందే, అతని అక్క మీ ఇంటికి వచ్చింది. ఆవిడికి ఇక్కడేం పని? అయినా ఆవిడికి మీరు ఇక్కడున్నారని ఎలా తెలుసు? అసలు మీరు చూసింది ఆవిడనేనా? 100% ఆంటీ. మరి మా ఇంటికి ఎందుకు వచ్చినట్టు? ఆవిడ పేరేంటన్నారు? యశోధరా దేవి. ఎక్కడికెళ్లారు? అక్క బయటికెళ్ళినా లక్ష్మి ఉంటుంది కదా. యశోధరాదేవా? యు మీన్ ఇండస్ట్రియలిస్ట్ యశోధరాదేవి? అవును, ఆవిడ మీకు తెలుసా? తను నా ప్రాణ స్నేహితురాలు. చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం, చాలా క్లోజ్. పిన్ని ప్లీజ్ పిన్ని, మా గురించి ఏం చెప్పొద్దు పిన్ని, మా జీవితాల్ని ప్లీజ్. ప్లీజ్ ఆంటీ. నీకే భయమో అక్కర్లేదు, నేను చెప్పనమ్మా, సరేనా? వైదేహి కోసమైనా ఎవరైనా ఉండాలి. ఒకవేళ తనకేమైనా సీరియస్ అయితే తీసుకెళ్ళుంటారా? ఏమీ అర్థం కావడం లేదు. థ్యాంక్ యూ పిన్ని, మీ మేలు. చందు, మళ్ళా మనకి ఇవన్నీ ఎందుకమ్మా? కార్తీక్, మీ ఫ్రెండు సుధీర్ అన్నావు కదా, అవును. అతని ఫోన్ నెంబర్ అడ్రస్ అవి ఇస్తే ఇస్తాను. యశోధర వెళ్ళిన వెంటనే నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఇదిగోండి ఆంటీ. పిన్ని మేం వెళ్తాం. జాగ్రత్తమ్మా. లక్ష్మి, లక్ష్మి, అందరూ కట్టుకొని చచ్చారా?
యశోదరా నువ్వేంటిలా హఠాత్తుగా? అవును, ఇలా సడన్ గా వచ్చాను కాబట్టి ఈమెనెంత బాగా చూసుకుంటున్నావో అర్థమైంది. అరే, ఈ పిచ్చిది ఎక్కడికైనా పారిపోతే పో పో పో. ఇక్కడి నుంచి Get lost! యశోదరా ఈ స్థితిలో ఉన్న వైదేహితో నువ్విలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. నువ్విలా చేయడం కరెక్టేనా? ఎక్కడికి వెళ్ళావక్క? ఎస్ జానకి మ్యూజికల్ నైట్ ఉంటే. ఓ శభాష్. ఇంట్లో పిచ్చిదాని గోల భరించలేక సంగీత విభావానికి వెళ్ళావన్నమాట. మరి లక్ష్మి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కచేరీకి వెళ్ళిందా? నేను లక్ష్మిని ఉండమనే వెళ్ళాను, కానీ తనెక్కడికి వెళ్ళిందో నాకు తెలీదు. చెప్పాగా కచేరీకి వెళ్ళి ఉంటుందక్క. ఆ పిచ్చిదాని మా నాన్న దాన్ని వదిలేసి అందరూ బయటికి వెళ్ళారు. బాగుంది, చాలా బాగుంది. ఛ, నువ్వు కూడా ఇలా చేస్తావు అనుకోలేదక్క. యశోదరా లక్ష్మి ఎప్పుడు ఇలా చేయలేదు. తన భర్తకేదో ఒంట్లో బాలేదని. వద్దు వద్దక్క, ఇంకేం చెప్పొద్దు. నాకంతా అర్థమైంది. సడన్ గా వచ్చి నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను, కానీ నువ్వే నాకు గొప్ప సర్ప్రైజ్ ఇచ్చావు. థ్యాంక్ యూ. ఏంటి మన రాత కార్తీక్? ఎక్కడికి వెళ్ళినా టెన్షన్, ఎక్కడ స్థిరంగా ఉండలేకపోతున్నాం. అవును, చూడు, దేవత లాంటి పిన్ని ఆశ్రయం ఇచ్చిందిలే అని సంతోషించే లోపే ఈ యశోధర మేడం రావడం, ఆవిడ పిన్నికి ఫ్రెండ్ కావడం అంతా భగవంతుడి లీలలా లేదు? ఏం చేయాలో అర్థం కావడం లేదు. మనం ఏం చేయాలన్నా అక్కడి నుంచి యశోధర వెళ్ళాలి. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? హడావిడిలో పడి నా ఫ్రెండ్ సుధీర్ కార్డు ఆంటీకి ఇచ్చేశాను. వాడి ఫోన్ నెంబర్ ఆ కార్డులోనే ఉంది. పర్వాలేదు, డైరెక్ట్గా ఇంటికి వెళ్దాం. ఏదెలా ఉన్నా, ఎన్ని టెన్షన్లు ఉన్నా నాకు మాత్రం హ్యాపీగానే ఉంది. ఎందుకంటే నువ్వు నా పక్కనే ఉన్నావుగా. నేనిక్కడికి ఎందుకు వచ్చానో నీకు చెప్పలేదు కదూ. వైదేహిని ఎలా చూసుకుంటున్నానో చూడటానికేగా. ఎలా చూస్తున్నారో నిన్న కళ్ళారా చూసి తరించాను కదా. నిజానికి నేను మన ల్యాండ్ కేసు ఈరోజు జడ్జిమెంట్ రావచ్చని చంద్రమోహన్ చెప్తే వచ్చాను. వెరీ గుడ్. ఈరోజు జడ్జిమెంట్ ఉందా? ఆల్ ది బెస్ట్. ఇంకే ఓ 4 రోజులుండి వెళ్ళు. 4 రోజులా? నోనో, నేను ఈరోజు రాత్రికే వెళ్ళిపోతాను. నాకు అక్కడ చాలా పనులున్నాయి. నేను లేకపోతే ఆదిత్య మీదే ఎక్కువ బర్డెన్ పడుతుంది. ఆదిత్య ఏమంటున్నాడు? వాడేమంటాడు? ఏదైనా నేనే నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయమా? అవును, ఆదిత్య జీవితానికి సంబంధించిన నిర్ణయం. వైదేహికి నయమవుతుందా అని ఎన్ని రోజులు చూస్తాం? అక్క, వాడు మన తమ్ముడు. వాడి జీవితం గురించి మనం కాక ఇంకెవరు ఆలోచిస్తా చెప్పు? వాడు మాత్రం ఒంటరిగా ఎంతకాలం అని ఉంటాడు? ఇప్పటికే 5 ఏళ్లు గడిచిపోయాయి. ఏంటో వాడి జీవితం. దానికి కారణం నువ్వే కదా యశోదరా. ఆ రోజు నువ్వు. చాలు, ఇంకా దాని గురించి మాట్లాడనవసరం. అది ఒక యాక్సిడెంట్. యాక్సిడెంట్ అంటే వాటంతట అవే అయ్యేవి, ఒకరు చేసేవి కావు.
ఇలా కావాలని చేసే వాటిని సెటిల్మెంట్ అంటారు. అక్క ఇంక చాలు. ఇంకా చాలా టైం ఉంది యశోదరా. అప్పుడే ఏమీ కాలేదు. ఆదిత్యకి చందునిచ్చి పెళ్లి చేయటం వెనక నీ అంతరార్థం నాకు తెలియంది కాదు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ప్లాన్ సక్సెస్ కానివ్వను. బాబు, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? కార్తీక్, యశోదరమ్మ గారు బాగున్నారా? మీరెప్పుడొచ్చారు? రాత్రి అలాగా, అంతా బాగున్నారమ్మా? ఇక్కడికి రాకముందు బాగానే ఉన్నాను. వచ్చాకే మనసు పాడైంది. లేకపోతే ఏంటి లక్ష్మి, నిన్న రాత్రి వైదేహిని ఒక్కదాని వదిలి ఎక్కడికెళ్ళావు? అది మా ఆయనకి ఒంట్లో బాగోలేకపోతే హాస్పిటల్లో చేర్పించామమ్మా. అక్కడ ఉండాల్సి వచ్చింది. అయితే వైదేహి పరిస్థితి తెలుసు కూడా అలా ఒక్కదానే వదిలేసి వెళ్తావా? అదేంటమ్మా, వైదేహమ్మకు తోడుగా అమ్మాయి గారు ఉన్నారు కదా. అమ్మాయి గారు? అమ్మాయి గారు ఎవరు? అదేనమ్మా ఆ అమ్మాయి. అక్క, ఆ అమ్మాయి జ్యూస్ తీసుకో. సారీ యశోదరా, సారీ. ఏంటక్క, అసలే కోర్టుకు ఆలస్యం అవుతుందంటే మళ్ళీ ఇదొకటి. మళ్ళీ చీర మార్చుకోవాలి. తప్పుకో. ఆగు. నేను కావాలని చూసి పడేశాను. ఆ? నువ్వు కార్తీక్ చందు గురించి ఒక్క మాట కూడా తన దగ్గర మాట్లాడకూడదు, తెలిసిందా? యశోధర వెళ్ళిన తర్వాత అంతా చెప్తాను, అర్థమైందా? సరేనమ్మా, అమ్మ తోడు, ఎవ్వరికీ చెప్పనమ్మా. తీసుకెళ్ళు. ఏంటలా ఉన్నావు? జడ్జిమెంట్ మనకు అనుకూలంగా రాలేదు. కేసు గెలుస్తామని ఎన్నో హోప్స్ పెట్టుకున్నాను. ల్యాండ్ మన చేతికి వచ్చేస్తుందని దాన్ని నమ్మి బిజినెస్లో పెడదాం అనుకున్నాను. అన్నీ రెడీ చేసుంచమని ఆదిత్యతో కూడా చెప్పేశాను. ఏ ముహూర్తాన్ని వచ్చానో కానీ అడుగు పెట్టిన దగ్గర నుంచి అన్నీ ఎదురు తిరుగుతున్నాయి. బాధపడి ఏం ప్రయోజనం? పద, ఫోన్ చేసి బయలుదేరుతూ గాని. వద్దక్క, కేసు గెలుస్తామనుకుని వెంటనే వెళ్తానన్నాను. నా మూడేం బాగాలేదు. ఈ రాత్రి ఇక్కడే ఉండి మార్నింగ్ వెళ్తాను. అదేంటి ఇప్పుడే వెళ్తానన్నావుగా?
అదే మార్నింగ్ ఉండమంటే వెళ్తానని అన్నావు కదా. సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, భోంచేసి రెస్ట్ తీసుకుందు గాని. నిద్ర తన్నుకొస్తుంది, వెళ్ళగానే పడకేయాలి. కార్తీక్, యశోధర మేడం వెళ్ళుంటుందా? అయినా ఫోన్ ఛార్జింగ్ ఇప్పుడే అయిపోవాలా? చందు, నీకు నెగిటివ్ థింకింగ్ ఎక్కువ. ఆవిడ వెళ్తుందని ఆంటీ చెప్పారు కదా. అంతేనంటావా? ముమ్మాటికి అంతే. పద. యశోదరా, భోంచేద్దాంరా. ఒక్క అరగంట అక్క. మనదెంత సంప్రదాయమైన కుటుంబమో మర్చిపోయావా? నాన్నగారి క్రమశిక్షణ నీకు గుర్తు రాలేదా? ఆయనకున్న గౌరవ మర్యాదల్ని నువ్వు మంట కలుపుతున్నావు. ప్లీజ్ నా క్లాస్ తీసుకోకు. నాకు అసలే పిచ్చెక్కినట్టుంది. నేను 10 నిమిషాలు వచ్చేస్తాను. నువ్వు వెళ్ళు. తాగు, నీ ఇష్టం వచ్చినంత తాగు, కానీ నా ఇంట్లో కాదు. అంటే అర్థం కాలేదా? ఇది నా ఇల్లు. వస్తాను. మంచిది. ఆది కోసం అనుకుంటా. పైది పాప పిలుస్తుంది, లోపలికి వెళ్ళమ్మా. రామ్మా, వెళ్ళమ్మా. మనం మళ్ళీ వద్దాం కదా. రామ్మా, పాప ఏడుస్తుంది. పాప రా, వచ్చి పాప ఏడుస్తుంది. రామ్మా, నా మాట విను. మనం మళ్ళీ వద్దాంగా. రా. ఆంటీ, పగలంతా ఎక్కడెక్కడ తిరిగొచ్చారో వెళ్ళి రెస్ట్ తీసుకోండమ్మా. ఆవిడ ఎంత దూరం వచ్చి కనీసం ఒక్కరోజు కూడా ఉండకుండా వెళ్ళిపోయారేంటి? కార్తీక్, నా మనసేం బాగుండలేదు. రేపు మాట్లాడుకుందాం. గుడ్ నైట్. పిన్ని, యశోధర మేడం గారి తమ్ముడు ఆదిత్యకి పెళ్ళైందా? ఒక్క నిమిషం. హలో, నేను ఆదిత్యను మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం. మీరు భోంచేశారమ్మా? ఇక వెళ్ళి పడుకోండి.
ఆదిత్య, సారీ అక్క, నిద్రపోతున్నావా? డిస్టర్బ్ చేయలేదుగా? అదేం లేదులే. నీకు ముఖ్యమైన సంగతి చెప్పాలి. ఏంటక్క? మొన్న మధ్య మార్కెట్కి వెళ్ళాను. అక్కడ రోడ్డు మీద పడిపోయి చందు కనిపించింది. ఇప్పుడు చందు ఏమడిగిందో తెలుసా? నీకు పెళ్ళయిందా అని అడిగింది. నిజం చెప్పేశావా? ఏ నిజం? అదే పెళ్ళయిందని. ఒకవేళ చెప్తే ఏమవుతుంది? ఏం లేదక్క, నేను పెళ్లి కాలేదని చెప్పాను. ఇప్పుడు అయిందని తెలిస్తే నేనేదో అబద్ధం చెప్పినట్టుంటుంది. అందుకని అంతే అంతే అక్క. సరే, బాయ్. కార్తీక్, ఏంటిది? లక్ష్మి ఉందిగా. పర్వాలేదు ఆంటీ, అయినా ఇది ఆడవాళ్ళ పనయ్యా. కానీ బట్టలు ఆడవాళ్ళు కావుగా, నా బట్టలేగా. నా బట్టలు నేను ఉతుక్కుంటున్నాను, ఇందులో తప్పే ఉంది? కరెక్టే కావచ్చు, కానీ ఇక్కడ ఏంటంటీ, ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారు? అయినా పనుల్లో ఆడేంటి మగేంటి? చిన్నప్పటి నుంచి మన పనులు మనం చేసుకోవాలని మా అమ్మ ఎప్పుడూ చెప్తుండేది. అలాగా? అయితే మా చందు చాలా అదృష్టవంతురాలు. ఇంటి పని చేసే బాధే ఉండదు. ఇవన్నీ ఎలా నేర్చుకున్నావు? చిన్నప్పటి నుంచి రూమ్లో ఉండి చదువుకున్నావా? లేదు ఆంటీ, అమ్మ చనిపోయినప్పటి నుంచి అలవాటైపోయింది. ఏమైందక్క? కేసు ఓడిపోయాంరా. నిజమా? అవును. ఆ ల్యాండ్ అమ్మిన డబ్బులు వస్తాయి, బిజినెస్లో పెడదాం అనుకున్నాను. అంతా తలకిందులైంది. సరే, వైదేహి ఎలా ఉంది? ఆ సంగతి తర్వాత. ముందు నువ్వు చందుని కలిసావా? ఉంటే కదా కలవటానికి. ఏంటి, చందు ఇంకా రాలేదా? లేదక్క, కలిశాను. లేకుండా ఎలా కలుస్తారు మమ్మీ? రై, నువ్వు ఊరుకో. అక్క, నేను కలిశాను. అసలే చిరాగ్గా ఉంది. మళ్ళీ ఏంటి కన్ఫ్యూజన్? ఎందుకు మమ్మీ కన్ఫ్యూజన్? స్ట్రైట్ గా రాఘవ్ గారి ఇంటికి ఫోన్ చేయి, మ్యాటర్ క్లియర్ అవుతుంది కదా. ఫోన్ కాదు, డైరెక్ట్గా ఇంటికే వెళ్తాను. హలో, సుజాత గారు ఉన్నారా? లేదండి, స్కూల్కి వెళ్ళింది. మీరెవరు?
స్కూల్కి వెళ్ళారా? ఏ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు? టీచర్ ఏంటయ్యా, మా అమ్మాయి 10th చదువుతుంది. ఇంతకు మీరెవరు? ఐఎమ్ సారీ. టెలిఫోన్ డైరెక్ట్ మొత్తం చూశాను, ఓటర్ లిస్ట్ చూశాను, ప్రతి ఓటర్కి ఫోన్ చేశాను. ఫలితం లేదు. సుజాత, ఎక్కడున్నావు సుజాత? ఎక్కడున్నావు? లాభం లేదు. ఇలా అడ్రస్లు చూసుకుంటూ హోటల్ రూమ్లో కూర్చుంటే సరిపోదు. నా సుజాత, నా బిడ్డ నాకు కావాలంటే ఇంటింటికి వెళ్తాను. ప్రతి ఇల్లు వెతుకుతాను, ప్రతి ఇల్లు వెతుకుతాను. ఇంకా రాలేదేంటి? రావడమే లేట్ అనుకుంటే వచ్చి మళ్ళీ ఫైల్ ముందేసుకొని కూర్చుంటాడు. రాని ఫైల్ ముట్టుకొనివ్వను. పిన్ని, పిన్ని, అక్కడే ఆగమ్మా, సామాన్లన్నీ అడ్డుగా ఉన్నాయి. అలాగే పిన్ని. లక్ష్మి, అమ్మా. క్యాండిల్స్ వెలిగించు. అలాగే అమ్మా. పిన్ని, నేను హాల్లోనే ఉన్నాను. లక్ష్మిని క్యాండిల్ తెమ్మనవా? కార్తీక్, వచ్చావా? ఇప్పుడే కరెంట్ పోయింది. అరే యువరాజ్, వీడు యువరాజ్ అని మా కజిన్ కొడుకు. హాయ్, ఐఎమ్ యువరాజ్. మీరు? నేను షైని, నా ఫ్రెండ్ కూతురు. మేమిద్దరం చిన్నప్పుడు ఒకటే క్లాస్. చూస్తే అలా లేదు. యువరాజ్ తను కాదు, వాళ్ళ అమ్మగారు. షైని ప్రస్తుతానికి మన దగ్గరే ఉంటుంది. వెరీ గుడ్. నేను ఊహించనే లేదు ఇంత సర్ప్రైజ్ ఉంటుందని. థ్యాంక్ గాడ్, ఇంటికే కాదు నా లైఫ్లో కూడా ఇప్పుడే వెలుగొచ్చింది. యువరాజ్, యువరాజ్, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అలాగే ఆంటీ. నమస్కారం అండి రాఘవరావు గారు. తలుపు తట్టి రావడం సభ్యత. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా నీకు? అడ్డే ఊరికి చిటపట్లాడతారిందండి. ఇట్లాంటి ఊళ్ళో ఉన్నోళ్ళకి పూలిస్తే మనసు శాంతి ఇచ్చిద్దంట. అందుకే పూలు ఇచ్చా. చూడండి, నాకు సిగ్గై తెలియదు కానీ మేనర్స్ మాత్రం ఉందండి. మొన్న చెల్లెమ్మకి 2 లక్షలు పంపించానండి. లెక్కేసుకున్నారండి. చెల్లెనా? అయ్యి బాబు, మీ మిస్సెస్ గారికండి అక్షరాల 2 లక్షలు ఇచ్చానండి. చెప్పలేదా అండి? అంటే ఆ చూపేంటండి బాబు, అందుకే చెప్పుండదు. ఫణిభూషణ్ రావు, దిస్ ఇస్ టూ మచ్.
నా క్యారెక్టర్ ఎంత అండి? మీకు డబ్బు చాలకపోతే చెప్పండి, ఇచ్చేస్తాను. పోనీ మీ కొడుకు ఉద్యోగం కావాలని చెప్పండి, ఇప్పించేస్తా. అవుట్, గెట్ అవుట్. అర్థమైందండి? ఆ రాఘవరావు, ఇట్లా మాట్లాడుతుంది మీరు కాదు, మీ కుర్చీ. కుర్చీకి గ్యారంటీ లేదు. ఇవాళ ఉంటుంది, రేపు పోయింది. అప్పుడు అప్పుడు కత్తిరిస్తా. వాడు నన్ను లంచగొండిగా మారుద్దాం అనుకున్నాడు, వాడి వల్ల కాలేదు. ఇప్పుడు ఇప్పుడు అది నీ వల్ల అయింది. అరే, అసలు వాడెవడు? వాడి గురించి ఏం తెలుసని వాడి దగ్గర అంత డబ్బు తీసుకున్నావు? ఈ సంగతి ఏసీబీ వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? రోడ్డున పడతాం. చిచి, హలో హలో, నేను నారాయణ మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి, చందుని ఎప్పుడు మా ఇంటికి పంపుతున్నారు? పంపుతాను మేడం. మీ దగ్గరికి పంపే ముందు మా కులదైవాన్ని దర్శించుకోవడానికి మా వాళ్ళందరూ కలిసి యాత్రకి వెళ్ళారు మేడం. యాత్ర? మళ్ళీ ఇదేంటి? అదేనండి, మా అమ్మమ్మ వాళ్ళు చందుని మీ ఇంటికి పంపే ముందు మా కులదైవాన్ని దర్శించుకుంటే మంచిదని బలవంతంగా తీసుకెళ్ళింది. నారాయణ, మీరు నిజమే చెప్తున్నారనుకుంటున్నాను. అయ్యో, నాకు అసలు అబద్ధం చెప్పడమే రాదు మేడం. కావాలంటే మీరు అనవరం వెళ్ళండి, నిజం తెలుసుకున్నట్టు ఉంటుంది, దైవ దర్శనము అవుతుంది. అవసరం లేదు. చూడండి నారాయణ, 4 రోజులు, కేవలం 4 రోజులు చందు కోసం ఎదురు చూస్తాను. తర్వాత రాలేదనుకో, నేను మీకిచ్చిన డబ్బుని అసలు మొత్తం వడ్డీతో సహా వసూలు చేస్తాను. వడ్డీ? ఆ వడ్డీ డబ్బు రూపంలో కాదు, నన్ను మోసం చేసినందుకు నేను తీసుకునే వడ్డీ వేరే. సరే మేడం. అయిపోయాను, మటాష్ అయిపోయాను. అక్కడ డబ్బు, ఇక్కడ ప్రాణం. అక్కడ అబద్ధం, ఇక్కడ నిజం. బ్యాడ్, వెరీ బ్యాడ్. నారాయణ, నువ్వు నారాయణ నారాయణే. అమ్ము, చందు, కాస్త కూర వేయమ్మా. కొంచెం. ఇంకొంచెం. ఇంకొంచెం. నేను వడ్డిస్తానమ్మా, నువ్వు కూర్చో. వద్దు. హాయ్ ఆంటీ. హాయ్. ఇతను కార్తీక్ అని హాయ్. హాయ్. మన ఆఫీస్లోనే ఉద్యోగం చేస్తున్నాడు. యు మీన్ జాబ్? అవును. ఏ? ఏం లేదు, అంటే బ్యాక్గ్రౌండ్ తెలియకుండా.
బ్యాక్గ్రౌండా? ఇతను మీ అంకుల్ ఫ్రెండ్ కొడుకు. అందుకే వేరే రూమ్ ఎందుకని ఇక్కడే ఉండమన్నాను. ఓ ఫైన్. నేను ఊర్లో లేని 15 రోజులు ఇక్కడ చాలా చేంజెస్ జరిగినాయి. తుప్పల్లో పుట్టగొడుగుల్లా మన ఇంట్లో చాలా మంది వచ్చి చేరారు. కదా ఆంటీ? కాదు, ఇంకొకరు కూడా జాయిన్ అయ్యారు. ఎవరు? వైదే. యు మీన్ వైదేహి ఆంటీ? అంటే మ్మ్. లక్ష్మి, పెరుగు వడ్డించు. మమ్మీ, దేవి దర్శనానికి వెళ్ళావు కదా, దర్శనం అయిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదే చందుని కలవడానికి వెళ్ళావు కదా, కలిసావా? లేదు, ఎందుకని? తను దైవ దర్శనానికి అన్నవరం వెళ్ళింది. పిచ్చి మమ్మీ, తన వెళ్ళింది దైవ దర్శనానికి కాదు, తన దైవమైన కార్తీక్తో ఉంది. అసలు తన ఇంటికే రాలేదు. నీకు అబద్ధం చెప్తున్నారు. నీకెలా తెలుసు? శ్వేత ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. నేను విసిరే బిస్కెట్ కోసం కుక్కల ఆశగా ఎదురు చూసే నారాయణ కూడా నాతో ఆడే స్థాయికి ఎదిగాడంటే చందు, ఇంకా నిన్ను పట్టుకోవడానికి ఎవ్వరి మీద ఆధారపడ్డా. నిన్ను ఎలా నా దారిలోకి రప్పించాలో నేనే ఆలోచిస్తాను. దేన్నైనా భరిస్తాను, కానీ నా అహం మీద దెబ్బ కొడితే సహించను. అయినా నేనింత ప్రశాంతంగా ఉన్నానంటే నీకోసమే చంద్రముఖి. నువ్వు నాకు కావాలి. అప్పుడే నా బతుకి అర్థం, పరమార్థం. కానుక కాదనకూడదు. పూలు దేవుడికి పెడితే మంచిది. నేను దేవికి పెట్టాలనుకుంటున్నాను. తప్ప? ఓకే, నీ మాట కాదంటాం మహాపాపం, అందుకే దేవుడికే పెడతారు. కానీ మీ అందమైన చేతులతో, మీ సున్నితమైన మనసుతో మీరే పెట్టండి. అప్పుడు ఆ భగవంతుడు నా మనసులో కోరిక తీరుస్తాడు. టేక్ ఇట్. పూజారిని వరం ఇచ్చింది, ఇక ఆ భగవంతుడిదే బాకీ. గుడ్ మార్నింగ్. ఏంటి
ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదు, షర్ట్ బటన్ తెగింది, తను స్టిచ్ చేస్తుంది. తెగిందా తెంపారా?